హాయ్ అండి. ఎట్లా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే చైత్ర వాళ్ళ స్కూల్లో రాజలక్ష్మి మేడం గారి రిటైర్మెంట్ అనమాట. అక్కడికైతే వెళ్ళిపోతున్నాను. ఓకే, మీరు వచ్చేయండి. అలాగే మరి మా సహోపాధ్యాయులు శ్రీ సతీష్ బాబు గారిని కూడా వేదిక అలాగే సహోపాధ్యాయులు స్వచ్ఛంద ప్రోగ్రాం ఒకటి ఇప్పుడు అప్లోడ్ చేయాలి ఫోటోలో ఈ దర్శనం పెట్టుకున్నాము కాబట్టి భోజనాలు కూడా రెడీ ఉన్నాయి కాబట్టి వీళ్ళని తొందరగా ముగించేస్తాము. ఎందుకంటే మనకు అలవాటు అయిపోయింది లోపలికి కొంచెం మెజర్మెంట్స్ పెడతాం మేము ఇది ప్రాబ్లం వీళ్ళని తొందరగా ముగిస్తాము. సరే, నేను ఒక 2 మాటలు చెప్పిన తర్వాత మిగతా మాట్లాడుతున్న మాట్లాడుతున్న మేడం గారు మాట్లాడిన వెంటనే ఎవరైనా మేడం గారు సన్మానం చేసుకుంటే ముందు మా పాఠశాల చేస్తాము. మిగతా వాళ్ళు ఎవరు ఉంటే మేడం సన్మానం చేస్తాము. తర్వాత మేడం గారు అమూల్యమైన సలహాలు చూస్తే మనం పాటిస్తాం. ఓకేనా? ఆయన మాట్లాడమండి. నాకు మేడం గారికి చాలా తక్కువ పరిచయం. ఎందుకంటే నేను ఇక్కడికి ఎల్లపల్లి మార్క్స్ వచ్చింది ఏదో 1.5 సంవత్సరం అంతే అవుతుంది. అంటే మేడం గారు 9 ఎగ్జామ్ ఉన్నారు. ఇక్కడ పోస్ట్ ఖాళీ ఉంది, ఎగ్జామ్ పోస్ట్, ఎల్లపల్లి మార్క్స్ పోస్ట్. దానికి నేను దూరుపేట నుంచి ట్రాన్స్ఫర్ వచ్చాను. మేడంతో నాకు కొద్దిగా పరిచయమైనా కూడా కొన్ని విషయాలు మేడం గారితో నేను నేర్చుకోవడం జరిగింది. కొద్దిగా శక్తిగా ఉండడం కానీ పద్ధతిగా కొన్ని విషయాలు బాగా నచ్చినాయి నాకు. తర్వాత మేడం గారు కరోనా టైంలో లీవ్ కానీ కరోనా టైం ఆ టైంలో నాడు నేను ప్రోగ్రాం వచ్చింది. ఆ ప్రోగ్రాం అప్పుడు నేను భీమార్పాడు రామాపు నిర్మాణుకున్నాను. అప్పుడు మేడం గారు ఇక్కడ తరగతిలో ఉన్నారు. అప్పుడు ఈ ప్రోగ్రాం జరిగింది. అప్పుడు కూడా మేము నాకు తెలిసిన ఉంటే ఇక్కడ సప్లై చేసి ట్యాంక్ కట్టడము, సౌండ్ కట్టడం మేము అప్పుడు మేడంతో కొద్దిగా ఇంట్రాక్షన్ ఉంది. దాని మన అదే స్కూల్ నేను రావడము, మేడం డ్రెస్ పెళ్లి చేయడము చాలా సంతోషదాయకము. మరి మేడం రిటైర్మెంట్ ఇప్పటి వరకు దగ్గర దాపు 29 years మేడం, 29 సంవత్సరాల సర్వీస్లో మేడం దగ్గర ఎంతోమంది చదువుకుండొచ్చు, బాగా చదువుకోండి, మంచి ఉన్నత స్థానంలో మరి రాజకీయ పరంగా కావచ్చు, లేకపోతే ఉన్నతమైన పదవులు అభివృద్ధి మా హెడ్ మాస్టర్ గారికి ఈనాటి సన్మాన ప్రతి గారి తోటి ఉపాధ్యాయులు ఇక్కడ విచ్చేసిన మేడం గారి రిటైర్మెంట్ విచ్చేసిన పేరెంట్స్కి, బంధుమిత్రులకి నా యొక్క నమస్కారాలు. స్టూడెంట్స్కి నా యొక్క మేడం గారితో నాకు వచ్చినప్పటి నుంచి చాలా సంవత్సరాలు మేము పరిచయం అయ్యి మాత్రము 1.5 years అయింది. మేము 4 ఒకేసారి వచ్చాము. మేడం దగ్గర కొన్ని విషయాల్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అది మేడం చూసి మేము నేర్చుకున్నాం. మేము కొంతమంది లిబరల్గా ఉంటాం కొన్ని విషయాలు. తర్వాత ఎందుకు ఇలా స్ట్రిక్ట్గా ఉన్నారో అనుకుంటే తర్వాత అట్లాంటి ఇన్సిడెంట్ మేము ఫేస్ చేసినప్పుడు మేడం చేసిందే కరెక్ట్ అనే విధంగా మాకు కొన్ని విషయాల్లో మార్గదర్శకంగా ఉన్నారు. కాబట్టి మా మేడంకి మాకు ఎక్కువ ఇది లేదు కాబట్టి, కొంచెం డీలింగ్స్ లేదు కాబట్టి, వేరే స్కూల్లో పనిచేస్తున్నాం కాబట్టి మాకు తెలియదు. మేడము చాలామంది విద్యార్థుల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దారు. ఆ విధంగా చాలా పొజిషన్లో ఉన్నారు, వాళ్ళు ఉన్నత స్థానంలో ఉన్నారు. మీరు కూడా మంచి బాగా చదువుకునే ఉన్నత స్థానంలో ఎదిగి మేడంకి మాకు మంచి పేరు తెచ్చుకోవాలి. దేనికైనా మేము ఫోన్ చేసుకుంటున్నాం బాగా
మా అమ్మాయి రిటైర్మెంట్ తర్వాత చాలా హ్యాపీగా గడవాలని కోరుకుంటున్నాను. వేదికలను అలంకరించిన ప్రజలందరికీ నమస్కారం. నేను 2002లో 2000 నుంచి ఇక్కడ చదువుకున్నాను. మా స్కూలింగ్ అంతా ఇక్కడ 7th క్లాస్ వరకు ఉండేది. ఫస్ట్ స్కూల్ ఎంపీ స్కూల్గా ఉండేది. సో నీరజ మేడం దగ్గర నేను 2nd క్లాస్ చదివాను. ఆనంద్ గారి దగ్గర 7th చదివాను. సో కామాక్షి టీచర్, సల్లా టీచర్ చాలామంది ఉన్నారు. సో మేడం గారు ఒకరోజు చూడగానే ఎలా ఉన్నారు టీచర్ అనగా చెప్పగానే నా పేరు గుర్తుపట్టారు. అంటే మేడం 29 years సర్వీస్లో నా పేరు నాలాంటి విద్యార్థులు చాలామంది చదువుతారు. సో నా పేరు గుర్తుపట్టడం అనేది నాకే ఆశ్చర్యకరమైంది. సో నెక్స్ట్ ఆ తర్వాత ఒక వారం వచ్చి మేడంని కలిసి ఎలా ఉన్నారు ఎలా వచ్చి చెప్తాను. మేడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను ప్రస్తుతానికి శ్రీ సిటీలో పనిచేస్తున్నాను. ఆశ్రమంలో మంచి పొజిషన్లోనే ఉన్నాను. దానికన్నిటికీ కారణం మేడం గారు మేజర్గా తల్లి తండ్రి తర్వాత గురువులు అంటారు. మేడం చాలా స్ట్రిక్ట్ అనేసి అందరూ చెప్పారు. మేడం చాలా స్ట్రిక్ట్. మేడం స్ట్రిక్ట్ ఏం కాదు, బట్ అన్నిట్లో కరెక్ట్గా ఉండాలి అనేసి చెప్తారు అందరికీ. సో మేడం దగ్గర చదువుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. సో మేబీ మేడం దగ్గర చదవడంలో ఏమో మేము ఒక మంచి పొజిషన్కి ఎదిగాం. సో అది మాకు చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళంతా వచ్చేసి మేడం గారు కొలీగ్స్, ఫ్రెండ్స్ వాళ్ళనమాట. మేడం గురించి చెప్పాలంటే చాలా మంచివారు అనమాట. పిల్లల్ని చాలా గట్టిగా సమర్థిస్తారు. ఎక్కడ సమర్థించాలో అక్కడ సమర్థిస్తారు, ఎక్కడ మంచిగా చూడాలో అక్కడ మంచిగా చూస్తారు. అంటే అట్లా వదలరు, ఇట్లా గట్టిగా పట్టుకోరు. చాలా స్మూత్గా డీలే చేస్తారనమాట. ఏదైనా జరిగినా కూడా వెంటనే కాల్ చేసి చెప్తారు. ఏదైనా హాలిడేస్ ఉన్నా కానీ ఒకవేళ సడన్గా చెప్తుంటారు కదా, అలాంటి టైంలో కాల్ చేసమ్మా ఈరోజు స్కూల్ లేదు, లేదా ఒకవేళ ఉన్నది అంటే ఉన్నది అని చెప్తా ఉంటారు. చాలా మంచివారు. ఇక్కడైతే వాళ్ళ సిస్టర్ గారు అనమాట, వాళ్ళు సన్మానించేసి అదే వీళ్ళు వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. అంటే వేరే స్కూల్లో వర్క్ చేస్తుంటే మేడం గారి రిటైర్మెంట్ ఉన్నదనేసరికి వెంటనే వచ్చారు. చాలా అంటే మంచి ఫ్రెండ్స్ అనమాట. ఏదన్నా విషయాలు కనుక్కోవాలన్నా మేడం గారితో డిస్కస్ చేసుకొని ఇట్లా చేస్తారు. ఈ మేడం వచ్చేసి అదే స్కూల్లో 0 క్లాస్ ఉంటుంది కదా, దానికి మేడం అనమాట. మేడం గురించి చెప్తున్నారు. అదండి అక్కడ సన్మానిస్తున్నారు. ఆ సార్ వచ్చి ప్రిన్సిపల్ సారు, మీకు తెలుసు. ఇట్లా అయితే జరిగింది, బాగుంది. ఇక్కడికి వచ్చేసరికి పేరెంట్స్, అంటే ఈమె ఒక పేరెంట్. ఇదంతా పేరెంట్సే ఉంటారు. పేరెంట్స్ ఈ అదే అంతా పేరెంట్స్ వచ్చారు. చాలా వరకు చాలామంది చాలా గిఫ్ట్లు అండ్ శాల్వాలు. అంటే మనకి అంత ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదు, మనకు తగ్గట్టుగా మనం తీసుకెళ్ళాము. నేను కూడా ఒకటి తీసుకొచ్చాను, నేను కూడా ఇస్తాను చూడండి. ఇది మా అక్క. అదో నేను వెళ్ళాను చూడండి, నేను వెళ్ళాను ఇచ్చాను. ఇక్కడైతే అందరూ స్కూల్ తరఫున సన్మానించారు. సార్ వాళ్ళు, స్టూడెంట్స్ అందరూ కలిసి ఇది చేశారన్నమాట. చాలా చాలా బాగా జరిగింది. ఇది స్కూల్ తరఫున అయితే సన్మానించారు. ఇక్కడైతే అక్కడ జరిగిన ఫొటోస్ అన్నీ ఒకసారి పెట్టున్నాను, గమనించండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఇది మా స్వరాజ్ లక్ష్మి గారి పదవి విరమణ సన్మానం. అక్కడ రాసింది చూడండి. ఓకేనా? అది చూసే నేను చదివా. ఓకే, బాయ్ అండి.